ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి ఇన్ఫినిక్స్ GT20 Pro. ప్రీవియస్లీ వీళ్ళు GT10 Pro ని లాంచ్ చేశారు కదా, దానికి సంబంధించినటువంటి అప్గ్రేడ్ వేరియంట్ ఆల్మోస్ట్ 10 మంత్స్ తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి లాంచ్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ ఇది వచ్చేటప్పటికి వీళ్ళు 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తే, ఈసారి మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని 25,000 రూపాయల బడ్జెట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ తీసుకొచ్చారు. ప్రీవియస్లీ OS లేదు, ఈసారి OS ఉంది. అలాగే క్లీన్ UI తో పాటు ప్రాసెసర్ నిజంగా ఫెంటాస్టిక్. ఆల్మోస్ట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ప్యూర్లీ గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ 90 FPS లో మీరు BGMI అయితే యూజ్ చేసుకోవచ్చు. మరిన్ని విషయాలు అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకున్నాం. అండ్ బై ద వై లాస్ట్ ఇయర్ ఈ మొబైల్ ఫోన్ మొత్తం మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి LEDs ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా టియర్ డౌన్ వీడియో చేశాను. సో ఈసారి ఇది కూడా చేద్దామంటారా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ తో పాటు ముందు లైక్ చేయండి. ఒకవేళ 15K లైక్స్ రాస్ అయితే టియర్ డౌన్ వీడియోని మేము ముందు తీసుకొస్తాను. అండ్ బై ద వై దీన్ని గివ్ అవే ఇచ్చేద్దామని అనుకున్నాను, బట్ స్టిల్ ఇంకా నా దగ్గరే ఉంది. దీంతో పాటు దీన్ని కూడా చేద్దామా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. అన్బాక్సింగ్ అంటే బిఫోర్ బాక్స్ పైన ఇన్ఫినిక్స్ GT20 Pro. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి స్పెషల్ బాక్స్. సో ఒకవేళ మీరు కొన్నారన్నట్లయితే కనుక నార్మల్ బాక్స్ ఒకటి రావడం జరుగుతుంది. బట్ ప్రీ బుకింగ్ లేదా ఇనాగ్రల్ ఆఫర్ లో ఫస్ట్ ఇనిషియల్ గా కొంతమంది కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా మీకు GT Pro గేమింగ్ కిట్ అంటే సేమ్ ఇలాగే ఉండే అవకాశం ఉంది. దాంట్లో మీకు ఏంటంటే GT మెకాకి సంబంధించినటువంటి ఒక కేసు, అండ్ దీంతో పాటు GT కూలింగ్ ఫ్యాన్, అండ్ దీంతో పాటు GT ఫింగర్ స్లీవ్స్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఒకసారి అయితే ట్రై చేయండి. బట్ నిజంగా 25K అయినా కానీ ఆ బడ్జెట్ కి ఇది ప్యూర్లీ మీకు వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. సేమ్ మనకి ప్రీవియస్లీ వీళ్ళు GT10 కి ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఒక డమ్మీ బాక్స్ ఇచ్చారా లేదా దీని లోపల ఏమైనా ఇచ్చారా అనేది చూద్దాం. ఏం లేదు, డైవ్ ఇన్ టు ద GT వర్స్ అని చెప్పి అవుట్ ప్లే ద రెస్ట్ GT వర్స్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి వెల్కమ్ డాక్యుమెంట్ అంతే. సో ఇవి మోస్ట్లీ మీరు పర్చేజ్ చేసినా కానీ వీళ్ళు గేమింగ్ కిట్ కూడా కొంతమందికి ఇస్తానంటున్నారు కాబట్టి మేబీ ఇది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫోన్ రెగ్యులర్ గా అన్బాక్స్ చేస్తుంటాం. ఫస్ట్ ఈ గేమింగ్ కిట్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. కోజ్ ఇక్కడ మనకి బాక్స్ మీదనే మనకు ప్రొవైడ్ చేశారు GT మెకా కేస్ అండ్ జీతో పాటు GT కూలింగ్ ఫ్యాన్ అండ్ గేమింగ్ స్లీవ్స్ కూడా ఇచ్చారని చెప్పి. ఓపెన్ చేయగానే మనకి ఒక కేస్, ముఖ్యంగా చెప్పాలంటే వావ్, బిల్డ్ క్వాలిటీ మాత్రం ఫెంటాస్టిక్ గా ఉంది. 2 ఫింగర్ స్లీవ్స్ ఇచ్చారు. ఒకవేళ గేమ్ ఆడినప్పుడు మామూలుగా చెమటలు పోతుంటాయి కదా, వాటికి మీరు ఫింగర్స్ వేసుకుని వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా. థమ్స్, వీటన్నిటికి థమ్ స్లీవ్స్ అని అంటాం వీటిని. దీంతో పాటు వీళ్ళు మనకు ఒక హీట్ అబ్జర్వ్ ఫ్యాన్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఈవెన్ ఈ ఫ్యాన్ యొక్క డిజైన్ కూడా ఎలా ఇచ్చారంటే దీనికి ఒక ఐరన్ చిన్న స్టిక్కర్ లాగా ఇచ్చారు. ఇది మనం బ్యాక్ కేస్ మీద ప్లేస్ చేసాము అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇది డైరెక్ట్ గా మ్యాగ్నెట్ లాగా అతుక్కొని ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా మీరు ఇట్లా ప్లగ్ చేయటమే అటాచ్ అయిపోతుంది. సో వీళ్ళు ఇచ్చిన ప్రొవైడింగ్ కేస్ ఏదైతే ఉందో దాంతోనే జస్ట్ మీరు మీ ఫోన్ యొక్క పవర్ పోర్ట్ ఏదైతే ఉందో దాంతో ప్లగ్ చేసిన ఆటోమేటిక్ గా మీ ఇక్కడ లైట్స్ అనేవి బ్లింక్ అవడంతో పాటు ఇక్కడ ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా మనకి రిఫ్రిజిరేటర్ లో ఎలా అయితే ఉంటుందో లిక్విడ్ కూలింగ్, సేమ్ అదే విధంగా మనకు కూల్ అవడం జరుగుతుంది. సో మనకి బ్యాటరీ కన్సంప్షన్ అయినా కానీ ఫోన్ అనేది ఏదైతే ఉందో మనకి చాలా కూల్ గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక చిన్న Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఈ బాక్స్ లో అయితే మనకేం లేవు. డిజైన్ కూడా ఈసారి టోటల్లీ డిఫరెంట్ గా తీసుకొచ్చారండి. అండ్ బాక్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, వారంటీ ఓన్లీ ఇన్ ఇండియా. అండ్ దీంట్లో Wi-Fi 6 ఉంది, UFS 3.1 ఉంది, Bluetooth 5.3 టెక్నాలజీని యూజ్ చేశారు. PD ఛార్జింగ్ 3.0 తో పాటు వేపో చాంబర్ టెక్నాలజీ, హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ కూడా ఇచ్చారు, విచ్ ఇస్ కూల్. అన్బాక్సింగ్ చేయటం ఇట్లా కొంచెం డిఫరెంట్ గా ఉంటే దీని మజానే వేరే ఉంటుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో డెడికేటెడ్ గేమింగ్ చిప్ ని కూడా ఇచ్చారంట. అన్బాక్స్ చేసేటప్పుడు చూసారా, బాక్స్ కూడా కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఇచ్చారు. సో దీనిలో ఏముందో చూద్దాం. రెగ్యులర్ గా ఉండేటువంటి కేసెస్ సేమ్ మనకి ఏదైతే ఇందాక కొంతమంది స్పెషల్ వాళ్ళ కోసం ఇచ్చారు చూసారా, సో మోస్ట్లీ రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకి కూడా కేస్ ఇదే ఇచ్చే అవకాశం ఉంది. సో దీంతో పాటు యాజ్ యూజువల్ గా కొంత పేపర్ వర్క్, టెంపర్డ్ గ్లాస్ వీళ్ళు మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు ఒక Type-A to Type-C కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు, అది కూడా L షేప్డ్ కేబుల్. సో గేమింగ్ ఆడేటప్పుడు మీకు కొంచెం కన్వీనియన్స్ బాగుంటుంది. అలాంగ్ సైడ్ విత్ 45 watts ఆఫ్ చార్జర్, అఫ్ కోర్స్ సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్. ఫైనల్లీ హియర్ ఇస్ ద డివైస్. వావ్, డిజైన్ మాత్రం ఫెంటాస్టిక్. నాకు తెలిసి ఈ బడ్జెట్ లో సూపర్ క్రేజీ డిజైన్ తోటి తీసుకొచ్చినటువంటి బ్రాండ్ వీళ్ళు ఒక్కళ్ళే. అండ్ దీన్ని మెకా డిజైన్ అనేటువంటి పేరుతో వీళ్ళు పిలుస్తున్నారు. దీంట్లో మొత్తం టోటల్ మీకు 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే మెకా బ్లూ, మెకా సిల్వర్, మరొకటి వచ్చేటప్పటికే మెకా ఆరెంజ్ కూడా ఉంటుంది. బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకు రావడం జరుగుతుంది. ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికే మీకు 8.15 mm రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 194 grams రావడం జరుగుతుంది. అండ్ సైడ్స్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు నెక్ గ్లాస్ ప్రొటెక్షన్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ బై ద వై దీంట్లో మీకు వచ్చేటప్పటికే IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని ఇచ్చారు. సో ఇక్కడ అట్లీస్ట్ IP6 లోకి వెళ్ళినా ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి నోటిఫికేషన్ లైట్స్ ఏవైతే గ్లిఫ్ లైట్స్ అని అంటాం నథింగ్ ఫోన్స్ లో, వీళ్ళు వచ్చేటప్పటికే మెకా లూప్ లైటింగ్ అని అంటారు. యాక్చువల్ గా ఇది 8 వేరియంట్స్ లో మనకి
దానికి డిఫరెంట్ గా మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, వైబ్రేషన్, సైలెన్స్ లో ఉన్నప్పుడు, లేదా ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు. అండ్ దీంతో పాటు ఇది మ్యూజిక్, గేమింగ్ ఆడేటప్పుడు, ఛార్జింగ్ చేసేటప్పుడు ఇలాంటి అన్నిటికి కూడా మీరు వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ వీటిని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ మీద కూడా వీళ్ళు ఒక చిన్న బ్లూ కలర్ డాట్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. అండ్ సిమ్ కార్డ్ స్లాట్ విషయానికి వచ్చారంటే వీళ్ళు డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ ని ప్రొవైడ్ చేశారు. మీకు మెమరీ కార్డ్ అప్గ్రేడ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక JBL బ్యాడ్జింగ్ తో పాటు సెకండరీ స్పీకర్, ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారా కెమెరా బంప్ ఏదైతుంది సర్క్యులర్ మాడ్యూల్ మాత్రం సింప్లీ క్రేజీ. సో దీంట్లో మనకు ఒకటే ఉపయోగపడేటువంటి కెమెరా 108 మెగాపిక్సెల్, మిగతా 2 మెగాపిక్సెల్ వీటిని అయితే మర్చిపోండి. అలాంగ్ సైడ్ విత్ ఫ్లాష్ లైట్. కాకపోతే ప్రీవియస్లీ వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేశారు. సో మరిన్ని విషయాలు మన కెమెరా డిపార్ట్మెంట్ లో మనం అయితే మాట్లాడుకుందాం. డిజైన్ పరంగా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఫస్ట్ దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి MediaTek Dimensity కి సంబంధించినటువంటి 8200 అల్టిమేట్ ప్రాసెసర్. ఇది వచ్చేటప్పటికి మీకు 4 నానోమీటర్ బెనిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్, TSMC మేక్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 3.1 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇంతే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే మాలిక్ సంబంధించినటువంటి 610 GPU ను కూడా యూజ్ చేశారు. ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. డే టు డే టాస్క్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా సునాయాసంగా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. అండ్ దీంతో పాటు యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 9 lakh ప్లస్ గా మనకి ఇది రావడంతో పాటుగా ఇది ఆల్మోస్ట్ CPU థ్రాటిల్ లో కూడా 95% అబోవ్ ఇది పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఇంతే కాదు, దీంట్లో ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికే డెడికేటెడ్ డిస్ప్లే చిప్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. మీరు గేమింగ్ ఆడేటప్పుడు గేమింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రేమ్ రేట్స్ ఏవైతే మరింత స్మూత్ గా, అలాగే పిక్చర్ మరింత షార్పర్ గా కనపడటంతో పాటు మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తుందని చెప్తున్నారు. ఈవెన్ దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే వేపో చాంబర్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. అంటే ట్రెడిషనల్ రెగ్యులర్ గా హీట్ సింక్ పేస్ట్ ఏదైతే ఉందో దాంతో పాటు వీళ్ళు వచ్చేటప్పటికే థెర్మల్ షీట్స్ ని కూడా యూజ్ చేయడం, ఆల్మోస్ట్ ఆల్ ప్రాసెసర్ అలాగే గ్రాఫిక్స్ వీటన్నిటికీ మాక్సిమం హీట్ మొత్తాన్ని కూడా సింక్ చేసేటువంటి విధంగా వీళ్ళు దీన్ని డిజైన్ చేశారంట, విచ్ ఇస్ కూల్ థింగ్. ఈవెన్ ఒకవేళ మీరు కనుక BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ అలాగే Asphalt 9 ఇలాంటి గేమ్స్ ఆడుతున్నాగా మీకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మీరైతే మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఒకవేళ హెవీ గేమింగ్ యూజ్ చేస్తుంటారు, లాంగ్ టైమ్ గేమింగ్ యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ గేమింగ్ హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదైతే ఉందో దీని సహాయంతో మొబైల్ ఫోన్ ని కొంచెం కూల్ గా మీరైతే ఉంచొచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దీంట్లో మీకు BGMI కూడా 90 FPS లో మీరు గేమింగ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఎక్స్ గేమింగ్ మోడ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి సైలెంట్ నోటిఫికేషన్ వీటన్నిటిని కంట్రోల్ చేయడంతో పాటు ప్రాసెసర్ అలాగే ర్యామ్ వీటన్నిటిని కూడా మాక్సిమైజ్ చేస్తూ మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇది బెటర్ గా చేస్తుంది. అంతే, ముఖ్యంగా గేమింగ్ మీ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక మీకు ఇది మరొక బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. దిస్ ఇస్ వెరీ గుడ్ మూవ్ అని నేను అంటాను. ఈవెన్ ఇంతే కాదు, ఇది Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. XOS 14 అనేటువంటి పేరుతో, జీరో బ్లాట్వేర్. ఈవెన్ ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి గూగుల్ యాప్స్ ఇట్లాంటివన్నీ అంటే ఓవరాల్ గా గూగుల్ ప్లస్ వీళ్ళ ఓన్ యాప్స్ లైక్ డైలర్ కావచ్చు, సెట్టింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కలిపి అరౌండ్ ఒక 32 దాకా రావడం జరుగుతుంది. దాంట్లో సుమారుగా 12 యాప్స్ మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అంట. యూజర్స్ కి ఒక క్లీన్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ దీంట్లో మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్, 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. డిఫాల్ట్ డైలర్ నే యూజ్ చేశారు. డైరెక్ట్ గా మీరు ఫోన్ కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమైజేషన్ లైక్ డ్యూయల్ యాప్స్ కావచ్చు, లేదా ప్రైవేట్ సెక్యూర్ ఫోల్డర్స్ కావచ్చు. సో ఇలాంటి వాటన్నిటిని కూడా మీరు దీనిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంతే కాదు, ఆ మెకాట్రాన్ కి సంబంధించినటువంటి థీమ్ ని కూడా వీళ్ళు మన ముందు, ఈవెన్ ఇందులో ఉన్నటువంటి మెకా లూప్ లైటింగ్ ఏదైతే ఉందో సెట్టింగ్స్ లోకి వీళ్ళు మీరైతే మార్చుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళగానే మెకా లూప్ లైటింగ్ అని ఉంటుంది. సో దీంట్లో ఇన్కమింగ్ కాల్ లో మీకు ఎలా రావాలి అండ్ దీనికి సంబంధించినటువంటి కలర్స్ కూడా మీరు కస్టమైజేషన్ చేసుకునేటువంటి ఫీచర్స్ లైక్ ఇందులో మీకు ఓవరాల్ గా ఒక 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థీమ్స్ తోటి వస్తే, లైక్ బ్రీత్ కావాలా, లేదంటే మెటార్, లేదా రిథమిక్ గా, లేదన్నట్లయితే కనుక గ్రేడియంట్ కలర్ రావాలా అనేది మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకునేటువంటి ఫీచర్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు మీకు నోటిఫికేషన్స్ ఎలా రావాలి, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎలా రావాలి, మ్యూజిక్ వింటున్నప్పుడు ఎలా రావాలి, ఈవెన్ పార్టీ మోడ్ అలాగే GT గేమింగ్ మోడ్ తో పాటు ఫోన్ స్టార్ట్ అయ్యి ఆఫ్ అయ్యేటప్పుడు అండ్ ఎప్పుడైతే మీరు ఇట్లా బ్యాక్ ఫ్లిప్ చేస్తారో అప్పుడు కూడా మీకు ఈ లైట్స్ వెలిగేటువంటి విధంగా తీసుకొచ్చారు. అండ్ బై ద వే ఒకవేళ మీరు బ్లూ కలర్ చూస్ చేసుకుంటే ఈ విధంగా బ్లూ వస్తుంది. ఈవెన్ ఇంతే కాదు, దీంట్లో మనకి ఐఫోన్ సిరీస్ లో లాగా డైనమిక్ బార్ ఫీచర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ ఫేస్ అన్లాక్ కి, కాల్స్ కి, కాల్ రికార్డ్ చేసుకునేటప్పుడు, ఛార్జింగ్ చేసేటప్పుడు యానిమేషన్ కోసం. అండ్ ఫ్లోటింగ్ విండోస్ యూజువల్ గా మనం పెద్ద పెద్ద హై రేంజ్ ఫోన్స్ లో చూస్తుంటాం, వాటిని కూడా వీళ్ళు మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు మెమరీ ఫ్యూజన్, నథింగ్ బట్ విర్చువల్ ర్యామ్ అండ్ స్మార్ట్
స్మార్ట్ ప్యానల్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సో మల్టీ టాస్కింగ్ లో మల్టిపుల్ యాప్స్ వీటన్నిటిని యూజ్ చేసుకోవడం కోసం. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అంటే గేమింగ్ ఫోన్ కి పర్ఫెక్ట్ ఫ్లాట్ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో చేతిలో గ్రిప్ కూడా మీకు చాలా బాగుంటుంది. 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED, అది కూడా 10-bit ప్యానల్ మనకి ఇందులో యూజ్ చేస్తారు, విచ్ కమ్స్ విత్ 144 హెడ్స్ కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో. గేమింగ్ ముఖ్యంగా మనకు అదే కదండి కావాల్సింది. అండ్ దీంతో పాటు 100% DCI P3 కలర్ గార్మెంట్ తో పాటు ఒకవేళ గేమింగ్ తో పాటుగా మీరు మూవీస్ కంటెంట్ కూడా ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే ఎస్, దీంట్లో మీకు వైడ్ 1 L1 ప్లస్ సపోర్ట్ అయితే మనం తీసుకొచ్చారు. బట్ HDR అయితే లేదు. ఈవెన్ యూట్యూబ్ లో కూడా నేను ఇందులో అబ్జర్వ్ చేశాను 4K లో ప్యానల్ కూడా మీకు 4K దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రమే. దీంట్లో 2330 PWM డిమ్మింగ్ లైక్ లో ఫ్లిక్కరింగ్ వాల్యూస్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో లో లైటింగ్ లో మీరు ఫోన్ చూసినా మీ కళ్ళకి ఎలాంటి హాని కనకుండా ఉండటంతో పాటు సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ దీంట్లో మనకి నెగ్ గ్లాస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. ఇది కింద పడ్డా గానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. అండ్ స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు ప్లేస్ చేయలేదు, టెంపర్ గ్లాస్ ఇచ్చారు. సో టెంపర్ గ్లాస్ మనం ఎడిషనల్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ప్లే పరంగా మాత్రం ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈవెన్ మనకి ఇక్కడ సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో పాటు బెజల్స్ కూడా చాలా థిన్ గా అలాగే నారోగా ఉండడం జరిగింది. ఆగండి, వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. సో ఆడియో కూడా వీడియో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది ట్యూన్డ్ బై JBL. అండ్ దీంతో పాటుగా మీకు ఇది DTS ఆడియోకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ ఆడియో అయితే లేదు. ఈవెన్ వైర్ అండ్ వైర్లెస్ రెండింటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేసేయండి. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే రేర్ వచ్చేటప్పటికి ఒకే ఒక కెమెరా గురించి నేను మాట్లాడతాను. సారీ, ఎందుకంటే మిగతా రెండు కూడా 2 మెగాపిక్సెల్, వీటిని యూజ్లెస్. అండ్ 108 మెగాపిక్సెల్ లో కూడా ప్రీవియస్లీ ఉన్నటువంటి GT10 లో వచ్చేటప్పటికి 108 తీసుకొచ్చారు. బట్ ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. వేరే ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. అండ్ దీంతో పాటుగా మనకి 4K 30 అలాగే 60 FPS లో రేర్ వీడియో రికార్డింగ్ తీసుకొచ్చారు చూసారా, ఇది మాత్రం సింప్లీ క్రేజీ. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ని తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేయడంతో పాటు అండ్ రేర్ 108 మెగాపిక్సెల్ కెమెరా శాంపిల్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ రేర్ వీళ్ళు సామ్సంగ్ కి సంబంధించినటువంటి HM6 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇంకా వీళ్ళు అయితే ఖచ్చితంగా ఆప్టిమైజ్ చేయాలి. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు Wi-Fi 6E ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొని రావడంతో పాటు NFC కూడా ఉంది. IR బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్కడ వీళ్ళైతే కాంప్రమైజ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ తో పాటు దీంట్లో మనకి 14 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ తో పాటు వోల్టా LTE తీసుకొచ్చారు. సో ఇది ఉంది అది లేదు అని అనుకుంటా ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని ఇందులో మనకు ట్రాక్ చేశారు. ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఒకవేళ మీరు ఒక గుడ్ లుకింగ్, ముఖ్యంగా చెప్పాలంటే దీని డిజైన్ మాత్రం నాకు సూపర్ క్రేజీ అనిపించింది. అండ్ వీటితో పాటు ముఖ్యంగా మీ బడ్జెట్ 25,000 రూపాయలు, దాంట్లో కూడా మీరు మంచి గేమింగ్ సెంట్రిక్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇన్ఫినిక్స్ దే నెయిల్డ్ ఇట్ అనే నా అభిప్రాయం. ఇంకా దీన్ని నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ గుర్తుంది కదా, టార్గెట్ అయితే మర్చిపోకుండా 15K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ GT10 Pro లాగా దీన్ని కూడా మనం ఒకసారి అయితే టియర్ డౌన్ చేయడంతో పాటు గివ్ అవే ఇచ్చేద్దామా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.